దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎట్లాంటి ఇంకా దానివల్ల మీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా మీకు? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. మీ ఫేస్ డాన్స్ ఒక 2 చిన్న వీడియోలు చేసి సో మా ప్రేక్షకులకు చూపిద్దాం. వెల్కమ్ టు పోస్ట్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ అలుగోలు ప్రకాష్ గారు. సో ఈయన గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు, మీకు ఆల్రెడీ ఈయన గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ఏంటంటే కాళ్ళతో చేతులతో డ్యాన్స్లు వేసే వాళ్ళని మనం ఎప్పటివరకు చూసాం. సో మొట్టమొదటిసారిగా మన వరల్డ్లోనే ఫస్ట్ టైం ఫేస్తో కూడా డాన్స్ చేయొచ్చు, కళ్ళతోటి, ముక్కుతోటి, చెవితోటి, గొంతుతోటి కూడా డాన్స్ చేయొచ్చు అని మొట్టమొదటిసారిగా మనకు ఆ డాన్స్ని పరిచయం చేసిన వ్యక్తి అలుగోలు ప్రకాష్ గారు. సో ఈయన గురించి, ఈయన లైఫ్ స్టైల్ ఏంటి, అసలు ఫేస్ డాన్స్ అనేది ఎలా నేర్చుకున్నారు ఏంటి, ఈయన గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం నేను మీకు ఈ ఇంటర్వ్యూతో అలుగోలు ప్రకాష్ గారి గురించి సో తెలియజేయబోతున్నాను. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. సో ఏంటంటే మీ గురించి చాలా వరకు తెలుసు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పటి వరకు మీకు మీ గురించి తెలియంది కానీ, జనాలు ఏదైనా తెలుసుకోవాలనుకున్నది కానీ, మీకు ఏదైనా అనిపిస్తే ఈ ఇంటర్వ్యూ ద్వారా మా ప్రేక్షకులకి తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే, సో మీరు ఎక్కడ పుట్టారు, సో మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది, సో ఈ టిక్టాక్లో కానీ దీంట్లోకి మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఏంటనేది మనం తెలుసుకుందాం. పుట్టి పెరిగింది ఇక్కడే అండి, నెగిటివ్ ప్లేస్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రాజామే. ఓకే. కాకపోతే ప్రొఫెషనల్ వర్క్ అది నేర్చుకోవడం అంతా కూడా విశాఖపట్నం. ఓకే. విశాఖపట్నం నుంచి? విశాఖపట్నం నేను నేర్చుకున్న అది అంటే నా ప్రొఫెషన్ నేర్చుకున్నంత కూడా విశాఖపట్నం, వైజాగ్లోనే. ఓకే. మీ ప్రొఫెషన్ అంటే ఏం ప్రొఫెషన్ చేశారు? కార్పెంటర్. ఓకే. కార్పెంటర్ వర్క్ అంతా మీరు వైజాగ్లో అక్కడ నేర్చుకున్నాను. ఓకే. అంటే ఆ కార్పెంటర్ వర్క్ మీరు ఎప్పుడు వెళ్ళారు? ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి ఎప్పుడు నేర్చుకుందామని వెళ్ళారు? నెగిటివ్ ప్లేస్ రాజామే. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ పుట్టి పెరిగింది అంటే అక్కడ సగం ఇక్కడ సగం. ఓకే. ప్రొఫెషన్ పరంగా నేను నా స్టడీ అంటే నేను చదువుకున్నంత కూడా ఇక్కడే రాజామే. అందుకే నా ఫ్రెండ్ సర్కిల్ కూడా అంతా రాజామే. అక్కడే విశాఖపట్నంలో అక్కడ ఈ కార్పెంటర్ వర్క్ నేర్చుకోవడం అనేది అక్కడే. తర్వాత ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఆరెంజ్ బెల్ట్ వరకు నేర్చుకున్నాను, అక్కడే నేర్చుకున్నాను, అప్పట్లో నేర్చుకున్నాను. దాన్నే మళ్ళీ ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అలా. అదే ఈ కరసామని, నాన్ షాక్ అని ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అవే ప్రాక్టీస్ చేస్తుంటున్నాను అప్పుడు. సో మీరు విద్యాభ్యాసం మొత్తం ఇక్కడ ఇక్కడ రాజామే. సో రాజాం నుంచి మీరు ఒక వృత్తి నేర్చుకోవడం కోసం వైజాగ్ వెళ్ళారు? నేర్చుకోవడం కాదు, ఫాదర్ మదర్ అందరూ అక్కడే. నెగిటివ్ ప్లేస్ అంటే ఇదే రాజా అంటే 2 అని చెప్పుకోవచ్చు. పుట్టి పెరిగింది అక్కడ, ఇప్పుడు లైఫ్ పర్మనెంట్ గా లైఫ్ స్టైల్ రన్ చేస్తున్నది రాజా. అసలు అంటే మీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా మీకు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. ఓకే. సో అంటే ఏమన్నా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి. ఓకే. సో వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు యాక్టర్ అవుదాం అంటే ఇన్స్పిరేషన్ అని కాదు, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. మా ఫాదర్కి ఎన్టీఆర్ గారు అంటే చాలా అభిమానం. ఆయనతో పాటు చూసి నాకు ఎన్టీఆర్ గారు అంటే ఆయన డైలాగ్స్ అన్నా. తర్వాత మరి మా జనరేషన్ లో ఎక్కువ చిరంజీవి గారే కదా. చిరంజీవి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఓకే. సో అంటే మీకు అసలు ఈ ఫేస్ డాన్స్ అనేది మీరు ఎలా నేర్చుకున్నారు, అసలు ఏంటి దీని గురించి? ఫేస్ డాన్స్ అనేది ఎలా నేర్చుకున్నానంటే ఈ 2 years అవుతుంది అనుకుంటాను. ఓకే. మన ఈ సోషల్ మీడియా యాప్లో టిక్టాక్లో చేసేటప్పుడే అది ప్రాక్టీస్ చేశాను దాన్ని. ఎందుకు చేశానో నాకు తెలియదు. అది చేసి చాలా రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటి, ఎవరు లేరంట. ఇప్పుడు ఈ వరల్డ్ లోనే లేరంట. నాకు తెలియదు. కనుబొమ్మలతో ఉంటారు కానీ మొత్తం టోటల్ గా మా ఫేస్ లో ఉన్న అవయవాలన్నిటితో చేసేవాళ్ళు ఎవరు లేరని నాకు మొన్నటిదాకా తెలియదు. అది ఎందుకో భగవంతుడు ప్రసాదించాడు. దాన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ అనేది రెగ్యులర్ గా చేస్తుంటాను. సో మీరు ఇప్పుడు కళ్ళతోటి కొన్ని వీడియోలు చూసాను నేను. అవునవును. సో మీరు అది ఎంతసేపు చేయగలుగుతారు అట్లా? ఎంతసేపు అని లేదండి. ఆ బీట్స్ అంటే ఆ మ్యూజిక్స్, ఆ బీట్స్ అనేవి ఎంతవరకు అది అంటే దానికి తగ్గ అంటే ఆ బీట్స్ని బట్టి ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతుంది. దానికి తగ్గ కొన్ని బీట్స్కి గొంతుతో చేయవలసి ఉంటుంది, కొన్ని బీట్స్కి కళ్ళతో, కొన్ని బీట్స్కి కనుబొమ్మలతో, చెవులతో
ముక్కుతో అవును ఈ లిప్స్తో అవును ఉంటాయి అనమాట. దాన్ని బట్టి కంపోజింగ్ అదంతే. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫేస్ డాన్స్ చేయకముందు ఇప్పటికీ మీ 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 ఫేస్లో కానీ మీ కళ్ళలో కానీ ఏదన్నా డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుందా మీకు? ఏం లేదు, ఎప్పటిలాగే ఉంది. ఎప్పటిలాగే ఉంది. ఓకే. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎట్లాంటి? ఇంకా దానివల్ల పార్ట్స్ అన్ని చాలా క్లియర్గా బాగా పనిచేస్తున్నాయి. ఓకే. ఇంకా సూపర్గా చెవులు స్పష్టంగా వినిపిస్తున్నాయి, కళ్ళు క్లియర్గా కనిపిస్తున్నాయి, ఓకే. మెళ్ళంతా చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకే. ఇది ఒక ఎక్సర్సైజ్ అన్నట్టు. అది ఎక్సర్సైజే కదా, అది కూడా ఒక ఎక్సర్సైజ్. అంటే చాలా మంది అనుకుంటారు, అంటే ఎక్కడో చిన్న చిన్న కామెంట్స్ వస్తాను, అన్న హెల్త్ జాగ్రత్త అన్న, థ్రోట్ జాగ్రత్త అని అంటుంటారు. అలాంటి ప్రాబ్లమే లేదు. ఓకే. సో అంటే మీరు ఫ్యూచర్లో ఇప్పుడు ఏమవుదాం అనుకుంటున్నారు? సో ఇట్లా ఏమవుదామంటే యాక్టింగ్ అనేది చాలా ఇంట్రెస్టెడ్. ఏదో ఛాన్స్ వస్తే. ఓకే. సో అదే మీకు ఏదో మూవీస్లో కూడా ఆఫర్స్ వచ్చినాయని విన్నాము. వచ్చింది, కన్నడ మూవీలో వచ్చింది. ఓకే. కన్నడలో అన్నామలై అని చెప్పేసి మూవీ ఉంది. ఓకే. అది స్టార్ట్ అయింది? లేదు ఆగిపోయింది. మొన్న 5వ నెల 2021 అది స్టార్టింగ్ అసలు యాక్చువల్గా బెంగళూరే. ఓకే. అది కరోనా వల్ల ఆగిపోయింది, ఇంతవరకు ఇంక స్టార్ట్ అవ్వలేదు అది. ఓకే. సో రీసెంట్గా మీరు మన ఇండియాలో ఒక మంచి షోకి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు. మీరు అప్రోచ్ అయ్యారా లేకపోతే వాళ్ళ మనం అప్రోచ్ అవ్వడానికి ఏమి ఉండదండి, మనం అప్రోచ్ అయినా అది అంత ఈజీగా తీసుకోరు కదా వాళ్ళే అప్రోచ్ అయ్యారు. ఓకే. వాళ్ళు అప్రోచ్ అయితే వెళ్ళాను నేను. ఓకే. సో రిసీవింగ్ ఎలా అనిపించింది మీకు? వాళ్ళు చాలా బాగుందండి. 1 వీక్ ఉన్నాను కదా అక్కడ. ఓకే. సూపర్. ఫస్ట్ షెడ్యూల్ కదా, డాన్స్ దేవ్ అనే సీజన్ 3లో ఫస్ట్ షెడ్యూల్ వెళ్ళాను నేను. రిసీవింగ్ అంతా చాలా బాగుంటుంది. రిసీవింగ్ బాగుంది అక్కడ. సో మీకు ఆ రెస్పాన్స్ ఎలా అనిపించింది అక్కడ? రెస్పాన్స్ అని చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. తెలుగు నుంచి ఇప్పుడు ఎక్కడ బాలీవుడ్ నుంచి తెలుగు వస్తే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది తెలియదు, కానీ మన తెలుగు నుంచి అంత పెద్ద బిగ్గెస్ట్ షోకి మనల్ని పిలిచారు వెళ్ళామంటే అది చాలా హ్యాపీ కదా. అందులోకి మాధురి దీక్షిత్, తుషార్ కాలియా, రాఘవ జియాల్, ధర్మేష్, పెద్ద స్టార్స్, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే హ్యాపీగానే ఉంటుంది. కాకపోతే వెళ్ళి నేను చేసి రిలీజ్ అయినంత ఎవరికి చెప్పలేదు నేను. అది రిలీజ్ అయినంత ఆటోమేటిక్గా అందరికీ తెలిసింది. అవును. సో మీకు అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 1.7 మిలియన్స్. 1.7 మిలియన్. ఓకే. సో ఇప్పుడు అది పోయిన తర్వాత సో అంటే మీకేమన్నా బాధ అనిపించిందా? సో అంటే నా వీడియోస్ ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నారు, సో ఇదేమన్నా ఈ ప్లాట్ఫామ్ ఏదన్నా మిస్ అయిందని ఫీల్ వచ్చిందా మీకు? అదేం లేదండి. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉంది కదా, కంటిన్యూ చేస్తున్నాను అలా. ఓకే. సో మన కళ అనేది ఎలాగైనా 10 మందికి తెలుస్తుంది కదా, దాంట్లో మనం బాధపడవలసిన పనే ఉంది. కాకపోతే దానివల్ల మనకు పేరు వచ్చింది. దానివల్ల ఇప్పుడు చాలా మంది టాలెంటెడ్స్ టిక్ టాక్ ద్వారా బయటకు చాలా మంది వచ్చారు. అలాగేంటి దానివల్ల మనకు ఒక పేరు వచ్చింది, 10 మందికి తెలిసింది, స్ప్రెడ్ అయింది. లేకపోతే తెలియదు కదా, ఎవరు ఎక్కడ ఉంటారు. ఇప్పుడు సో ఇప్పుడు వచ్చిన మీకు ఈ ఫేమ్కి మీరైతే హ్యాపీగా ఉన్నారా ఇప్పటి వరకు? సో మీరు ఇంకా ఏదన్నా అంటే హ్యాపీ అంటే ఇంకా నా గోల్ అనేది ఒక యాక్టర్ అనమాట. అంటే ఏదో ఒక ఛాన్స్ వస్తే చేయాలని, లేదా మొన్న రెచ్చిపోదాం బ్రదర్ టీవీ షోలో చేశాను అది. అంటే అలాంటి షోస్లో ఏదో మనం ఆపర్చునిటీ వస్తే కంటిన్యూ చేద్దాం, లేదంటే ఒక మూవీలో కానీ దానికి తగ్గ రోజు ప్రాక్టీస్ చేస్తుంటాను. ఎప్పుడు వస్తుందో తెలియదు. సో థ్యాంక్ యూ అండి. సో మీ గురించి ఇన్ని విషయాలు మా ప్రేక్షకులకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలాగే చేసుకుంటూ సో ముందు మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని చెప్పి మా ఛానల్ తరపున, మీ ఆడియన్స్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే సో లాస్ట్గా మీ ఫేస్ డాన్స్ ఒక 2 చిన్న వీడియోలు చేసి సో మా ప్రేక్షకులకు చూపిద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ టాలెంట్ని సో మా ఇంటర్వ్యూ ద్వారా మీ గురించి తెలుసుకునే అనుకునే వాళ్ళందరికీ
సో మా ఇంటర్వ్యూ ద్వారా ఎంతో కొంత మేము తెలియజేసాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మీరు మంచి యాక్టర్ అని కూడా విన్నాను నేను. డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్తారని విన్నాను. సో నా కోసం మా ఆడియన్స్ కోసం బాలకృష్ణ గారి డైలాగ్ ఒకసారి. బాలకృష్ణ గారిదా? సరే, బాలకృష్ణ గారిది అంటే నర్తనశాల మూవీలో ఒక చిన్న బిట్ ఉంటుంది ధర్మజుడి గురించి. అర్జునుడు బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది అనమాట. ధర్మ విభూషణ నానావిధ రత్న మణిమయ వజ్ర వైఢూర్య గోమేదికి సువర్ణ భాండాగారములతో రథ గజ త్వరగ పతాతి చిత్రంగ సేన వారి పరివారములతో శత సహస్ర పరిచారకులతో అలరారుచు భాతృ సమేతుడివై రాజసూయాది యాగములను నిర్వహించి ఈ మహీమండలాన్ని పరిపాలించగా సామంతురాజులందరూ అనర్గమణిమయ కిరీటములచే నీరాజనములు అందించి మీ పాదమురికి మ్రొక్క వంది వైతారిక హావ భావ గాయకాది అనేక విద్వజనుల్ మిమ్మ కొలువ అజాత శత్రువులను పిలిపించుకొనబడిన రాజకంఠీరవులైన మీరు ఇప్పుడు ఏ వృత్తిని చేపట్టి మసులుకోగలరన్నది మా మనసును కలసవేచుచున్నదన్నయ్యా. థ్యాంక్ యూ అండి. మంచి బాలకృష్ణ గారు ఆయన డైలాగ్ డెలివరీస్ చాలా బాగుంటాయండి ఆయన. సో మీరు కూడా ఇక్కడే తగ్గకుండా మీరు కూడా చాలా బాగా చెప్పారు డైలాగ్. అందుకే ఇలాంటి అంటే పెద్దవాళ్ళవి మంచి మంచి డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటాను అలాగే. తప్పకుండా అండి. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అది కంటిన్యూ చేయాలని చెప్పి, మీకు మంచి మంచి మూవీస్లో ఆఫర్ రావాలని చెప్పి మీ ఫిజిక్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఊపులో మీరు సినిమాలలో కూడా మంచి ఛాన్సెస్ కొడతారని చెప్పి నేను 100% రావాలని కోరుకుంటున్నాను. ఒకటండి, సినిమాలో యాక్ట్ చేయాలనేది నా కళ. అది కొంతమంది అడుగుతారు నువ్వు ఏం చేయాలంటే ఇష్టం, నువ్వు ఏమవుతావు ఏం చేయడం అనేది కాకుండా యాక్టింగ్ అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. భగవంతుడు ఏ విధంగా నాకు అది ప్రసాదిస్తున్నాడు తెలియదు. ఏది వచ్చినా కూడా దానికి చేయగలిగిన నమ్మకం నాకున్నా దానికి తగ్గ సాధన అనేది నేను చేస్తున్నాను. అంతవరకు భగవంతుడు నాకు ప్రసాదించారు. తప్పకుండా అండి. మీరు ఇది ఏదైతే చేస్తున్నారో 100% దాంట్లో సక్సెస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, అలుగోలు ప్రకాష్ గారి గురించి. ఆయన చిన్నప్పటి నుంచి ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏమవ్వాలనుకునేది కూడా సో మనం ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాం. సో ప్లీజ్ డూ ఫాలో హిమ్. ఇన్స్టాగ్రామ్లో అలుగోలు ప్రకాష్ అని ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో మరిన్ని వీడియోస్ ఆయన త్రూ మరిన్ని ఫేస్ డ్యాన్స్ వీడియోస్ చూడాలనుకుంటే ఫాలో అవ్వండి. సో ముందు ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో మేము కూడా ఏంటంటే ఇట్లాంటి టాలెంటెడ్ పీపుల్ని మా ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొస్తాం. వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.